Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. మనం ఈరోజు చెత్త అనే వర్డ్కి సంబంధించిన చాలా రకాల సెంటెన్సెస్ అండ్ వర్డ్స్ అనేవి డైలీ లైఫ్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూనే ఉంటాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చెత్త అనే వర్డ్కి సంబంధించిన చాలా రకాల సెంటెన్సెస్ అంటే మనం ఎక్కువగా మాట్లాడే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ వన్, నువ్వు ఈ చెత్తనంతా వెంటనే తీసివేయు లేదా నువ్వు ఈ చెత్తంతా తీసేసేయి. లైక్ ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని యూ పికప్ ఆల్ దిస్ రబిష్ ఇమీడియట్లీ. యూ పికప్ ఆల్ దిస్ రబిష్ ఇమీడియట్లీ. రబిష్ అంటే చెత్త, ఇమీడియట్లీ అంటే వెంటనే లేదా త్వరగా. నెక్స్ట్ వన్, మంచం మీద ఉన్న పుస్తకాలు ల్యాప్టాప్ తీసి వేరే చోట ఎక్కడైనా పెట్టు లేదా మంచం మీద ఉన్న చెత్తనంతా తీసి వేరే ఎక్కడైనా పెట్టు. లైక్ ఇలా అంటూ ఉంటాం కదా పిల్లల్ని. Take these books and laptop on the bed and put them somewhere else. Take these books and laptop on the bed అంటే బెడ్ మీద ఉన్న బుక్స్ మరియు ల్యాప్టాప్ను తీసేసి అండ్ పుట్ దెమ్ సమ్వేర్ ఎల్స్ ఇంకెక్కడైనా పెట్టు లేదా ఇంకెక్కడైనా ఉంచు. నెక్స్ట్ వన్, ఈ గజిబిజంతా తొలగించిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంటుంది లేదా ఈ చెత్తనంతా క్లీన్ చేసిన తర్వాత నా మనసు హాయిగా ఉంటుంది ఇలా అనుకుంటూ ఉంటాం కదా. My mind will be at peace only after cleaning all this mess. My mind will be at peace అంటే నా మనసు హాయిగా ఉంటుంది లేదా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు అంటే ఓన్లీ ఆఫ్టర్ క్లీనింగ్ ఆల్ దిస్ మెస్, ఈ చెత్త అంతా క్లీన్ చేసిన తర్వాత. నెక్స్ట్ వన్, ఈ చెత్తను ఇక్కడ ఎవరు వేశారు లేదా ఈ చెత్తను ఇక్కడ ఎవరు పెట్టారు. హూ పుట్ దిస్ గార్బేజ్ హియర్. హూ పుట్ దిస్ గార్బేజ్ హియర్. గార్బేజ్ అంటే చెత్త. నెక్స్ట్ సెంటెన్స్, ఈ చెత్త ఇక్కడ ఇన్ని రోజులుగా ఉంది దీనివల్ల దుర్వాసన వస్తుంది లేదా ఈ చెత్త ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంది ఇక్కడ నుంచి ఏదో చెత్త వాసన వస్తుంది లైక్ ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని హౌ మెనీ డేస్ హ్యాస్ దిస్ గార్బేజ్ బీన్ హియర్, దిస్ గివ్స్ ఆఫ్ ఏ బ్యాడ్ స్మెల్. హౌ మెనీ డేస్ హ్యాస్ దిస్ గార్బేజ్ బీన్ హియర్ అంటే ఈ చెత్త ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంది లేదా ఈ చెత్త ఇక్కడ ఎన్ని రోజులుగా ఉంది. దిస్ గివ్స్ ఆఫ్ ఏ బ్యాడ్ స్మెల్ దీని నుంచి దుర్వాసన వస్తుంది. నెక్స్ట్ వన్, ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి చెత్త పనులు చేయడం వల్ల ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది ఇలా కూడా అంటూ ఉంటాం కదండి. దీనిని డూయింగ్ సచ్ థింగ్స్ విల్ డ్యామేజ్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఇన్ ది హౌస్. డూయింగ్ సచ్ థింగ్స్ అంటే ఇలాంటి చెత్త పనులు చేయడం వల్ల విల్ డ్యామేజ్ ది హెల్త్ పాడవుతుంది ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఇన్ ది హౌస్ ఇంట్లో నివసించే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. నెక్స్ట్ వన్, చెత్త పనులు చేయడం మానేసాయి లేదా చెడు పనులు చేయడం మానేసాయి. యూ స్టాప్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్. యూ స్టాప్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ అంటే చెత్త పనులు చేయడం మానేసాయి లేదా చెడు పనులు చేయడం మానేసాయి. నెక్స్ట్ వన్, నువ్వు ఒక్క పని కూడా సరిగా చేయడం లేదు అందుకే నాకు తలనొప్పిగా ఉంది. నువ్వు అసలు ఒక్క పని కూడా చేయడం లేదు లేదా ఒక్క పని కూడా సరిగా చేయడం లేదు అందుకే నాకు బాగా తలనొప్పి వస్తుంది ఇలా అంటూ ఉంటాం కదండి. You are not doing a single thing properly. That's why I am getting headache. You are not doing a single thing properly అంటే నువ్వు ఒక్క పని కూడా సరిగా చేయడం లేదు. That's why అందుకే I am getting headache నాకు తలనొప్పి వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక నుంచి సమయం వృధా చేసే పనులు చేయడం మానేస్తాను లేదా ఇక్కడ నుంచి టైం వేస్ట్ చేసే పనులన్నీ చేయడం మానేస్తాను. I will stop doing things that waste time from now on. I will stop doing things that waste time from now on అంటే ఇక నుంచి లేదా ఇప్పటి నుంచి నేను టైం వేస్ట్ అయ్యే పనులు చేయడం మానేస్తాను. నెక్స్ట్ వన్, ఈ మురికి కాలువ కారణంగా ఇక్కడ దోమలు పెరిగాయి లేదా ఈ మురికి వల్ల ఇక్కడ దోమలు బాగా వస్తున్నాయి. బికాస్ ఆఫ్ దిస్ డర్టీ క్యానల్ మస్కిటోస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ హియర్. బికాస్ ఆఫ్ దిస్ డర్టీ క్యానల్ అంటే కాలువ, ఈ మురికి కాలువ వల్ల మస్కిటోస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ హియర్ ఇక్కడ దోమలు బాగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ వన్, చెత్త వేయడం వల్ల దోమలు ఇంట్లోకి వస్తున్నాయి ఇక్కడ చెత్త వేయడం వల్ల దోమలన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మస్కిటోస్ ఆర్ కమింగ్ ఇన్ టు ది హౌస్ డ్యూ టు లిటరింగ్.
మస్కిటోస్ ఆర్ కమింగ్ ఇంటు ది హౌస్ అంటే దోమలన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. డ్యూ టు లిటరింగ్. లిటరింగ్ అంటే చెత్త. చెత్త వేయడం వల్ల దోమలు విపరీతంగా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వన్, దోమలు పెరిగే కొద్దీ నేను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేస్తూనే ఉంటున్నాను. దోమలు పెరుగుతూనే ఉన్నాయి. లైక్ ఇలా కూడా అంటూ ఉంటాం కదా! ఐ కీప్ క్లీనింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాస్ ది మస్కిటోస్ గ్రో. ఐ కీప్ క్లీనింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటే నేను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉన్నాను. యాస్ ది మస్కిటోస్ గ్రో దోమలు పెరిగే కొద్దీ. నెక్స్ట్ వన్, నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లు గందరగోళంగా ఉంది. లేదా నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చాలా చెత్తగా ఉంది. వెన్ ఐ కేమ్ హోమ్ ద హౌస్ వాజ్ ఎ మెస్. వెన్ ఐ కేమ్ హోమ్ అంటే నేను ఇంటికి వచ్చేసరికి లేదా నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చానో ద హౌస్ వాజ్ ఎ మెస్ ఇల్లంతా గందరగోళంగా ఉంది లేదా చెత్తగా ఉంది. మెస్ అంటే గందరగోళం. నెక్స్ట్ వన్, నేను చాలా అలసిపోయి ఇంటికి వచ్చాను. మళ్ళీ ఇదంతా శుభ్రం చేయడం నా వల్ల కాదు. నేను బాగా అలసిపోయి వచ్చాను. మళ్ళీ ఇదంతా శుభ్రం చేయాలంటే నా వల్ల అస్సలు కాదు. లైక్ ఇలా అనుకుంటూ ఉంటాం కదా! ఐ కేమ్ హోమ్ వెరీ టైర్డ్ అండ్ అగైన్ ఇట్ వాజంట్ అప్ టు మీ టు క్లీన్ ఇట్ ఆల్ అప్. ఐ కేమ్ హోమ్ వెరీ టైర్డ్ అంటే నేను ఇంటికి చాలా అలసిపోయి వచ్చాను. అండ్ అగైన్ మళ్ళీ ఇట్ వాజంట్ అప్ టు మీ టు క్లీన్ ఇట్ ఆల్ అప్. ఇదంతా క్లీన్ చేయడం నా వల్ల కాదు. నెక్స్ట్ వన్, నీ చెత్త ముఖం నాకు చూపించకు. డోంట్ షో మీ యువర్ వర్స్ట్ ఫేస్. డోంట్ షో మీ యువర్ వరస్ట్ ఫేస్ అంటే నీ చెత్త ముఖం నాకు అసలు చూపించకు. కోపంలో ఉన్నప్పుడు చాలామంది ఇలా అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు అంత చెడ్డవాడివి అయ్యావు లేదా నువ్వెందుకు ఇంత చెత్తవాడివి అయ్యావు. లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా! వై డిడ్ యూ బికమ్ సచ్ ఎ బ్యాడ్ పర్సన్. వై డిడ్ యూ బికమ్ సచ్ ఎ బ్యాడ్ పర్సన్ అంటే నువ్వెందుకు ఇంత చెడ్డవాడివి అయిపోయావు. బ్యాడ్ పర్సన్ అంటే చెడ్డవాడివి. నెక్స్ట్ వన్, నీ మాటలు వింటే నీ ముఖం చూడాలని కూడా నాకు లేదు. లేదా నీ మాటలు వింటుంటే నాకు అసలు నీ ముఖం చూడాలనిపించడం లేదు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సీ యువర్ ఫేస్ వెన్ ఐ హియర్ యువర్ వర్డ్స్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అంటే నాకు నీ ముఖాన్ని కూడా చూడాలనిపించడం లేదు. వెన్ ఐ హియర్ యువర్ వర్డ్స్ ఎప్పుడైతే నేను నీ మాటలు విన్నానో. నెక్స్ట్ వన్, నువ్వు ఈ చెత్తను తీసుకొని చెత్త బుట్టలో వేయు. You take this garbage and put it in the garbage can. You take this garbage అంటే నువ్వు ఈ చెత్తని తీసుకొని and put it in the garbage can లేదా ట్రాష్ క్యాన్. గార్బేజ్ క్యాన్ అన్నా ట్రాష్ క్యాన్ అన్నా చెత్త బుట్టే. సో యూ టేక్ దిస్ గార్బేజ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది గార్బేజ్ క్యాన్. నెక్స్ట్ వన్, నువ్వు దాన్ని మళ్ళీ ఇక్కడ విసిరేస్తే నేను నిన్ను కొడతాను. నువ్వు మళ్ళీ చెత్త ఇక్కడ విసిరేస్తే నేను మళ్ళీ నిన్ను కొడతాను. ఇఫ్ యూ థ్రో ఇట్ అగైన్ హియర్ ఐ విల్ హిట్ యూ. ఇఫ్ యూ థ్రో ఇట్ అగైన్ హియర్ నువ్వు మళ్ళీ దీన్ని విసిరేస్తే ఐ విల్ హిట్ యూ నేను కొడతాను. లేదా ఐ విల్ బీట్ యూ నేను నిన్ను కొడతాను. నెక్స్ట్ వన్, చెత్తను తీసుకెళ్ళి పారవేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు టేక్ ది గార్బేజ్ అండ్ థ్రో ఇట్ అవే. డోంట్ ఫర్గెట్ టు టేక్ ది గార్బేజ్ అండ్ థ్రో ఇట్ అవే అంటే చెత్తను తీసుకెళ్ళి దూరంగా పారవేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వన్, నేను నిన్న రాత్రి చెత్త పారవేయడం మర్చిపోయాను. అందుకే దోమలు బాగా వచ్చేసాయి. నేను నిన్న రాత్రి చెత్త పారేయడం మర్చిపోయాను. అందుకే దోమలు వచ్చేసాయి. ఐ ఫర్గాట్ టు థ్రో అవుట్ ది గార్బేజ్ లాస్ట్ నైట్ అండ్ దట్స్ వై ద మస్కిటోస్ కేమ్. ఐ ఫర్గాట్ టు థ్రో అవుట్ ది గార్బేజ్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి నేను చెత్త పారేయడం మర్చిపోయాను. అండ్ దట్స్ వై అందుకే ద మస్కిటోస్ కేమ్ దోమలు బాగా ఇంట్లోకి వచ్చేసాయి లేదా అందుకే దోమలు వచ్చాయి. సో దట్స్ ఆల్ ఇన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. We will meet on next video. Until then, keep learning and keep practicing. Thank you.